నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ రాష్ట్రంలో అయినా సరే పోలింగ్ ముగిసిన తర్వాత అందరూ కూడా వెతికేది సర్వేలు. మరి సర్వేల ఇంపాక్ట్ కూడా పాలిటిక్స్ పైన, అధికారంలోకి వచ్చే వాళ్ళపైన చాలా ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి అటు కేరళ కానివ్వండి, ఇటు తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో నిన్నే కేరళలో పోలింగ్ ముగిసిందని మనం చెప్పుకోవచ్చు. మరి కేరళలో ఎవరు ఆధిక్యత రావచ్చు, ఎవరు అధికారంలోకి రావచ్చు, ఇప్పటికే చూసుకున్నట్లయితే పినరాయి విజయన్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సో మొత్తానికి ఎల్డీఎఫ్ పార్టీ అధినేతగా ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుందా, యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందా, అసలు బీజేపీ పాత్ర ఎంత ఉంది, కేరళ పాలిటిక్స్ పైన అయితే అందరూ చాలా ఆసక్తికరంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ సర్వే అయితే దొరికింది. మరి ఈ సర్వే ప్రకారం అసలు కేరళలో ఎవరు అధికారం చేపట్టబోతారు, మరి ఎల్డీఎఫ్ మూడోసారి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, మరి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందా, అసలు బీజేపీ పాత్ర ఎంత ఉంది, ఇటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఈ సర్వే మెయిన్ గా అసలు యాక్చువల్గా ఇది సెకండ్ ప్రీ పోల్ సర్వే అని మనం చెప్పుకోవచ్చు. మరి సెకండ్ ప్రీ పోల్ సర్వే 42 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి శాంపిల్స్ తీసుకుని, మొత్తం ఫస్ట్ ప్రీ పోల్ సర్వేలో 140 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి శాంపుల్ తీసుకుని చేయడం జరిగింది. మరి ఈ సెకండ్ ప్రీ పోల్ సర్వేలో 42 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి శాంపిల్స్ తీసుకుని మరి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పి ఈ సర్వే. మరి అసలు ఈ సర్వే డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూసుకుందాం. Kerala 2026 Assembly Elections, second pre-poll survey on Kerala Assembly Elections 2026. SAS Group has conducted its first pre-poll survey across all 140 Assembly constituencies by collecting 28,800 samples between 19th February 2026 and 27th March 2026. First pre-poll survey lo 28,800 అక్రాస్ 140 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ఆ శాంపిల్స్ తీసుకుని ఫస్ట్ ప్రీపోల్ సర్వే కండక్ట్ చేయడం జరిగింది. బట్ ద సెకండ్ ప్రీపోల్ సర్వే హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ ఇన్ 42 సెలెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఓన్లీ. మరి ఈ సెకండ్ ప్రీపోల్డ్ సర్వే వచ్చేసి ఓన్లీ 42 సెలెక్టెడ్ 42 కాన్స్టిట్యుయెన్సీస్ని అబ్జర్వ్ చేసి మాత్రమే ఈ సర్వే చేపట్టడం జరిగింది. దీస్ 42 కాన్స్టిట్యుయెన్సీస్ వర్ చూజన్ బై SAS Group based on various parameters such as పొలిటికల్ డెమోగ్రఫీ, ఓటింగ్ ట్రెండ్స్, స్వింగ్ అనాలిసిస్, అసెంబ్లీ వైజ్ పర్ఫార్మెన్స్ ప్యాటర్న్స్. సో మొత్తానికి ఈ 42 కాన్స్టిట్యుయెన్సీస్ని కూడా కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే పొలిటికల్ డెమోక్రసీ అంటే మ్యాక్సిమం, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎల్డీఎఫ్ అధినేత కానివ్వండి, అటు యూడీఎఫ్ అధినేత కానివ్వండి, బీజేపీ స్ట్రాంగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ కొన్ని ఆ డెమోగ్రఫీ నుంచి, అంటే మనం చూస్తూ ఉంటాం పలానా ప్లేసెస్లో ఈ పార్టీకే, ఇంకా ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఆ పార్టీయే పక్కా గెలుస్తుంది అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. సో అటువంటి పొలిటికల్ డెమోగ్రఫీని బేస్ చేసుకుని, ఓటింగ్ ట్రెండ్స్ని బేస్ చేసుకుని, అదేవిధంగా స్వింగ్ అనాలిసిస్, అదేవిధంగా అసెంబ్లీ వైజ్ పర్ఫార్మెన్స్ ప్యాటర్న్స్, వీటన్నిటిని ఈ పారామీటర్స్ని బేస్ చేసుకుని ఈ 42 కాన్స్టిట్యుయెన్సీస్ని పిక్ చేసుకోవడం జరిగింది. కన్సిడరింగ్ ద అబోవ్ ఫ్యాక్టర్స్, ద టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కలెక్టెడ్ ఇన్ ద సెకండ్ ప్రీ పోల్ సర్వే ఈజ్ 11,250 అక్రాస్ దీస్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి 11,250 శాంపుల్స్ని కలెక్ట్ చేసుకుని దానితోటి నిర్వహించినటువంటి సర్వే ఇది. టైం ఫ్రేమ్ ఆఫ్ సెకండ్ ప్రీ పోల్ సర్వేస్ అంటే ఈ ఎప్పుడైనా సరే ఎలక్షన్ హీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే టైం ఫ్రేమ్ ఆఫ్ సెకండ్ ప్రీ పోల్ సర్వే వచ్చేసి April 9th ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి. 28th March 2026 టు 3rd April అంటే 1 వీక్ బిఫోర్గా ఈ సర్వే, అంటే 28th March నుంచి 3rd April వరకు కూడా ఈ సర్వే నిర్వహించడం జరిగింది. సో ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్లయితే ప్రైస్ రైజ్, అన్ఎంప్లాయ్మెంట్, ఆల్కహాలిజం అండ్ డ్రగ్స్, కరప్షన్ ఛార్జెస్, ఇన్ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనలిజం అమాంగ్ ఐఎన్సీ లీడర్స్, Christian and Muslim voting, anti-incumbency of present government, Shabarimala gold theft, communal పోలరైజేషన్, బీజేపీ ఓట్ షేర్, మొత్తానికి ఏ ఫ్యాక్టర్స్ వారు కన్సిడర్ చేశారు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఏ స్టేట్లో అయినా సరే పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ పాయింట్స్ మీదే అపోజిషన్ పార్టీస్ ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా సో ఎటువంటి ఫ్యాక్టర్స్ని మనం ఓవర్కమ్ చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా చెక్ చేసుకుంటారు. మరి ఆ ఫ్యాక్టర్స్ మనం ఇందాక డిస్కస్ చేసింది ఓట్ షేర్. మరి మొత్తానికి ఇక్కడ మనం చార్ట్ చూస్తున్నాము. ఎల్డీఎఫ్ ఎంత ఛాన్స్ ఉంది, యూడీఎఫ్ ఎంత ఛాన్స్ ఉంది, బీజేపీ ఎంత ఛాన్స్ ఉంది, అదర్స్ ఇండిపెండెంట్ కానివ్వండి అదర్స్కి ఎంత ఛాన్స్ ఉంది అని చూసుకున్నట్లయితే యూడీఎఫ్కి 41.5% విన్నింగ్ పర్సంటేజ్, 41.5%. యునైటెడ్ డెమోక్రసీ ఫ్రంట్కి 41.5%,
ఇది 42 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఏదైతే 11,500 శాంపిల్స్ తీసుకున్నారో ఆ శాంపిల్స్ బేస్ చూసుకుంటే యూడిఎఫ్ ఆధిక్యతగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎల్డీఎఫ్ వచ్చేసి 39.5%. అంటే ఇక్కడ పర్సంటేజ్ డిఫరెన్స్ చూసినట్లయితే జస్ట్ 2% డిఫరెన్స్ ఉంది. అటు ఎల్డీఎఫ్కి కానివ్వండి, ఇటు యూడిఎఫ్ కానివ్వండి. అదర్స్ వచ్చేసి 4%, బీజేపీ వచ్చేసి 15% ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్డీఎఫ్ 39.5%, యూడిఎఫ్ ప్రజెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్కి 39.5%, యూడిఎఫ్కి 41.5%, బీజేపీకి 15% అండ్ అదర్స్ 4%. ఈ గ్రాఫ్ని తీసుకున్నట్లయితే మనం చాలా వ్యూహాత్మకంగా కేరళ రిజల్ట్స్ ఉండబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చాలా ఇప్పుడు అందరికీ తెలిసిందే, వన్స్ ఎమ్మెల్యేస్గా గెలిచిన తర్వాత కూడా జంపింగ్స్ అవి ఉంటాయి. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసుకున్న 2% ఉంది. మరి బీజేపీతో అలియన్స్ ఉంటుందా, మరి వాళ్ళు వెళ్తారా, లేదు అంటే ఇండిపెండెన్స్ని వాళ్ళలోకి అంటే ఇటు యూడిఎఫ్ కానివ్వండి, ఎల్డీఎఫ్ కానివ్వండి చేర్చుకోవడంలో, వాళ్ళని కన్విన్స్ చేయడంలో మొత్తానికి రిజల్ట్స్ బేస్డ్ అయి ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే రీజియన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 యాజ్ పర్ సెకండ్ ప్రీ పోల్ సర్వే కండక్టెడ్ ఆన్ 3rd April. సో రీజియన్స్ నార్థన్ కేరళ, సెంట్రల్ కేరళ, సౌథర్న్ కేరళ టోటల్ మొత్తానికి ఏవైతే రీజియన్స్ తీసుకున్నారో ఆ రీజియన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, అక్కడ ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది చూసుకున్నట్లయితే, ఎస్పెషల్గా నార్థన్ కేరళలో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ 48 సీట్స్. ఈ 48 సీట్స్లో కూడా ఎల్డీఎఫ్కి 16, యూడిఎఫ్కి 30. ఇక్కడ చూసుకున్నట్లయితే 14 సీట్స్ డిఫరెన్స్ అండ్ బీజేపీకి 1, అదర్స్కి 1. సెంట్రల్ కేరళలో చూసుకున్నట్లయితే సీట్స్ ఆ సెంట్రల్ కేరళ రీజియన్ మొత్తంలో 53 సీట్స్ ఉన్నాయి. 53 సీట్స్లో 23 ఎల్డీఎఫ్, 29 యూడిఎఫ్ అండ్ 1 వచ్చేసి బీజేపీకి, అదర్స్కి 0. సో సౌతర్న్ కేరళలో 39 సీట్స్ ఉంటే 39లో 19 ఎల్డీఎఫ్కి, 18. నాకు తెలిసి సౌతర్న్ కేరళలో మాత్రమే యూడిఎఫ్ డౌన్లో ఉందని చెప్పుకోవచ్చు. బీజేపీకి 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి బీజేపీని ఎవరు అట్రాక్ట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ సస్పెన్స్గా ఉంది. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చేసి 140లో ఎల్డీఎఫ్కి 58 అండ్ యూడిఎఫ్కి 77, బీజేపీకి 4, అదర్స్కి 1. సో మొత్తానికి 140 కాన్స్టిట్యుయెన్సీస్లో 58 ఎల్డీఎఫ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 77 యూడిఎఫ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 4 బీజేపీకి అండ్ 1 అదర్స్కి అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్స్పెక్టెడ్, ఇక్కడ మనం ఇందాక ఏదైతే చూసామో అది రీజియన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 యాజ్ పర్ సెకండ్ ప్రీ పోల్ సర్వే. సో నార్థన్ రీజియన్లో డిస్ట్రిక్ట్స్ కాసరగోడ్ కానివ్వండి, కన్నూర్ కానివ్వండి, వాయనాడ్ కానివ్వండి, కోజికోడ్ కానివ్వండి, మలప్పురం కానివ్వండి, ఇందులో నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎస్పెషల్గా కాసరగోడ్లో చూసుకున్నట్లయితే 5 సీట్స్. ఇందులో 1 ఎల్డీఎఫ్కి, యూడిఎఫ్కి 3, ఎన్డీఏకి 1 వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే కన్నూరులో చూసుకున్నట్లయితే సీట్స్ 11. డిస్టిక్ వైజ్లో కన్నూరులో చూసుకున్నట్లయితే 11 సీట్స్కి ఎల్డీఎఫ్కి 4, యూడిఎఫ్కి 7, అదర్స్కి 0, ఎన్డీఏకి 0. వాయనాడులో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ 3 ఉన్నాయి. 3 కూడా యూడిఎఫ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ సాస్ గ్రూప్ ఏదైతే సర్వే చేస్తుందో అందులో తేలిన అంశం. కోజికోడ్లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సీట్స్ 13. ఇందులో 5 వచ్చేసి ఎల్డీఎఫ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 8 వచ్చేసి యూడిఎఫ్కి, అదర్స్కి ఎన్డీఏకి 0. సో మలప్పురంలో చూసుకున్నట్లయితే 16 సీట్లకు గాను 6 సీట్ల ఎల్డీఎఫ్కి, 9 సీట్లు యూడిఎఫ్కి, 1 సీట్ ఇండిపెండెంట్గా అదర్స్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఎస్పెషల్గా నార్థన్ రీజియన్లో. సో సెంట్రల్ రీజియన్లో ఏమేమి డిస్ట్రిక్ట్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, దేనికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసుకున్నట్లయితే పలక్కడ్లో 12 సీట్లకి ఎల్డీఎఫ్కి 7, యూడిఎఫ్కి 5, మరి మిగతా వాళ్ళకి 0 వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. త్రిశూర్లో 13 సీట్స్కి 5 ఎల్డీఎఫ్కి, 7 యూడిఎఫ్కి, ఎన్డీఏకి 1 సీట్ వచ్చేలా ఉంది. ఎర్నకులం డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే 14 సీట్స్ గాను 6 సీట్స్ ఎల్డీఎఫ్కి, 8 సీట్స్ యూడిఎఫ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇడుక్కిలో చూసుకున్నట్లయితే 5 సీట్స్కి 2 ఎల్డీఎఫ్కి, 3 యూడిఎఫ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొట్టయంలో చూసుకున్నట్లయితే 9 సీట్లకు గాను 4 సీట్లేమో ఎల్డీఎఫ్, 5 సీట్లు యూడిఎఫ్కి. సౌతర్న్ రీజియన్లో చూసుకున్నట్లయితే అలప్పుజాకి 9 సీట్లు ఉన్నట్లయితే 5 సీట్లు ఎల్డీఎఫ్కి,
4 సీట్లు యూడిఎఫ్కి. పాతనం తిట్టాలో చూసుకున్నట్లయితే 5 సీట్లకి 2 అమ్మో ఎల్డీఎఫ్కి, 3 అమ్మో యూడిఎఫ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొల్లం డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే 11 సీట్లకు గాను 6 సీట్లు ఎల్డీఎఫ్కి, 5 సీట్లు యూడిఎఫ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తిరువనంతపురంలో చూసుకున్నట్లయితే 14 సీట్లు, అందులో 6 వచ్చేసి ఎల్డీఎఫ్, 6 వచ్చేసి యూడిఎఫ్, 2 వచ్చేసి ఎన్డీఏకి వచ్చేలా ఉన్నాయి. 140 సీట్స్కి 58 ఫర్ ఎల్డీఎఫ్, 77 ఫర్ యూడిఎఫ్ అండ్ 4 ఫర్ ఎన్డీఏ, 1 ఫర్ అదర్స్. కంపారిజన్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రీ పోల్ సర్వే ఆన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్. మరి యాజ్ పర్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఎల్డీఎఫ్కి 39% వచ్చింది, యూడిఎఫ్కి 38% వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ప్రీ పోల్లో చూసుకున్నట్లయితే ఎల్డీఎఫ్ లీడ్లో ఉంది, కానీ సెకండ్ ప్రీ పోల్ సర్వే చూసుకున్నట్లయితే ఎల్డీఎఫ్కి 5% పెరిగినప్పటికీ 0.5% పెరిగినప్పటికీ ఇక్కడ లీడ్కి వచ్చేసరికి 49.5% యూడిఎఫ్ ఉంది. ఇక్కడ ఎన్డీఏకి కూడా 14% ఉంటే 1% పెరిగి 15%, 9% అదర్స్కి ఇక్కడ 4%. బికాజ్ లాస్ట్ 1 వీక్ కానివ్వండి, లాస్ట్ 1 మంత్ కానివ్వండి, ఆ ఎలక్షన్ హీట్ కూడా చాలా ఉంటుంది. అప్పటికప్పుడే తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఫస్ట్ ప్రీ పోల్ సర్వేకి సెకండ్ ప్రీ పోల్ సర్వేకి మనమే డిఫరెన్స్ చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్డీఎఫ్ లీడ్లో ఉండేది. చాలా మంది ఇప్పటికీ కేరళలో కూడా అంటారు 2 టైమ్స్ చాలా సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పినరాయి విజయనే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయని. ఈవెన్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వేలో కూడా 39% చూపిస్తుంది, కానీ సెకండ్ ప్రీ పోల్ సర్వేకి వచ్చేసరికి 41.5%తో యూడిఎఫ్ ఆధిక్యతతో ఉందని చెప్పుకోవచ్చు. ప్రొజెక్షన్ ఆఫ్ సీట్ షేర్ యాజ్ పర్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వే 69-73 ఎల్డీఎఫ్కి. ఇక్కడ చూడండి, అంటే చాలా క్లోజ్నెస్ ఉంది ఫస్ట్ ప్రీ పోల్ సర్వేకి. ఇక్కడ 69-73, 67-72, అంటే అటు ఇటుగా, అంటే మ్యాక్సిమం 50-50%గా ఉన్నటువంటి రిజల్ట్స్ సెకండ్ ప్రీ పోల్ సర్వేకి వచ్చేసరికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ 58 సీట్స్ ఉన్నాయి ఎల్డీఎఫ్కి, 77 సీట్స్ యూడిఎఫ్కి ఉన్నాయి, ఎన్డీఏకి 4 అండ్ అదర్స్కి 1. ఇక్కడ కానీ ఫస్ట్ ప్రీ పోల్ సర్వేలో చూసుకున్నట్లయితే ఎన్డీఏకి 3-4, అదర్స్కి 1-2. సో కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఫైండింగ్స్ సెకండ్ ప్రీ పోల్ సర్వేకి. స్టూడెంట్స్ అండ్ ఫార్మర్స్ ఆర్ స్ట్రాంగ్లీ అపోజిట్ టు ద ఎల్డీఎఫ్ గవర్నమెంట్. అంటే మనము ఇందాక మాట్లాడుకున్నట్టే కొన్ని అంశాలపైన ఎప్పుడైతే టార్గెట్ చేస్తారో అప్పుడు అపోజిషన్ వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ నెక్స్ట్ అధికారంలోకి రాకపోవడానికి మెయిన్గా రీజన్స్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అండ్ ఫార్మర్స్ ఆర్ స్ట్రాంగ్లీ opposite to the LDF government. There are significant internal conflicts within the CPM party in the LDF which has increased support for the UDF. మనకు తెలుసు ఏదైనా పొలిటికల్ పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే అవి కూడా పార్టీ పైన ఈవెన్ అధికారం పైన కూడా, అంటే ఎన్నికల రిజల్ట్స్ పైన కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయని మనకు తెలుసు. సో ఇది కూడా ఒక రీజన్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కన్నూర్ అండ్ అలప్పుజ డిస్ట్రిక్ట్స్ ఫ్యాక్షనలిజం అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద LDF ఆర్ క్లియర్లీ విజిబుల్. కొన్ని పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఫ్యాక్షనిజం అండ్ ఏదైతే గొడవలు ఉన్నాయో అవి చాలా పర్టికులర్గా ఉన్నాయి కాబట్టి ఎల్డీఎఫ్ గవర్నమెంట్ రాకపోవడానికి ఇది కూడా ఒక రీజన్. మెనీ ప్రామినెంట్ లీడర్స్ విత్ ఇన్ ద ఎల్డీఎఫ్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ అండ్ ఆర్ కన్సిడరింగ్ లీవింగ్ ద పార్టీ. ద డిస్టాన్సింగ్ ఆఫ్ సీనియర్ సిపిఎం లీడర్స్ సచ్ యాజ్ టీకే గోవిందన్, ఎన్కే, మరి ఇక్కడ ఎవరైతే లిస్టెడ్ నేమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పార్టీకి దూరం అయ్యే అవకాశాలు, అంటే ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల అది కూడా మెయిన్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలిగేషన్ ఆఫ్ కరప్షన్ అగైనెస్ట్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ ఆర్ డ్యామేజింగ్ ద ఎల్డీఎఫ్. మరి ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా సరే ఎమ్మెల్యేస్ పైన, ఎంపీస్ పైన ఎప్పుడు ఆరోపణలు ఉంటాయి. ఆ ఆరోపణలు కూడా ఒక ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ద బీజేపీ ఈజ్ లైక్లీ to cause losses to the LDF in main assembly constituencies. There is no doubt that the BJP will directly challenge the LDF. మరి ఓట్ షేరింగ్, ఓట్లు చీలడం ఇటువంటి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా ఇంకో పార్టీ ఎంటర్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఓట్లు చీలుతాయి. సో ఇక్కడ బీజేపీ డైరెక్ట్గా ఎల్డీఎఫ్కి ఛాలెంజ్ చేయడంలో అది కూడా ఎల్డీఎఫ్కి ఒక ఏమంటారు ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి చెప్తున్నారు. డిస్పైట్ ద బీజేపీ అటెంప్టింగ్ టు క్యాపిటలైజ్ ఆన్ ద శబరిమల ఇష్యూ, ద క్రెడిట్ హ్యాస్ లార్జర్లీ గోన్ టు ద ఐఎన్సీ. సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఒక స్టేట్కి సంబంధించి. ఆ ఇష్యూస్ని ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లోకి ఎక్కువగా చర్చించేలా చేస్తారో అప్పుడు ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి డ్యామేజ్ కలుగుతుంది. సో ఇక్కడ కూడా శబరిమల ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల అది కూడా ఎల్డీఎఫ్కి డ్యామేజ్ అయ్యే విషయం అని చెప్పుకోవచ్చు. ముస్లిం ఓటర్స్ ఆర్ గ్రాడ్యువల్లీ షిఫ్టింగ్ దేర్ సపోర్ట్ టువర్డ్స్ ద యూడిఎఫ్.
ఏదైతే ముస్లిం మనం ఇక్కడ ఎప్పుడైతే ఎలక్షన్స్ మూవ్‌మెంట్ సర్వేస్‌లో గూడా రీజియన్‌ని బట్టి, డిస్ట్రిక్ట్ వైస్‌ని బట్టి, అదే విధంగా రిలీజియన్ బట్టి గూడా ఓట్ షేర్స్ ఉంటూ ఉంటాయి. సో, ఇక్కడ ఎస్పెషల్‌గా ముస్లిం ఓట్స్ ఎక్కువగా యూడీఎఫ్‌కి వాళ్ళు యూడీఎఫ్ సైడ్ ఎక్కువగా వారి ఆదరణ చూపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ద ఐఎన్‌సీ హాస్ ఎఫెక్టివ్‌లీ యుటిలైజ్డ్ ద ఎఫ్‌సీఆర్ఏ యాక్ట్ ఎనేబ్లింగ్ ద యూడీఎఫ్ టు అట్రాక్ట్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్. మరి వాళ్ళు ఏదైతే స్ట్రాటజీస్ తీసుకున్నారో ఆ స్ట్రాటజీస్ గురించి ద యూడీఎఫ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ క్రియేటింగ్ ఎ పర్సెప్షన్ దట్ దెర్ ఈస్ ఎ సీక్రెట్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ ద సీపీఎం అండ్ ద బీజేపీ. మరి బీజేపీకి, సీపీఎంకి ఏ విధంగా అయితే ఉన్నాయో, although there are internal differences among groups and leaders within the INC, the UDF has managed to prevent these conflicts from surfacing during the elections. మరి ఏ విధంగా యూడీఎఫ్ ఏ విధంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటిని కూడా ఎదుర్కొంది, ఓవర్కమ్ అయింది అనేది చూసాం. ఇన్ సర్టెన్ కాన్స్టిట్యున్సీస్ ఓట్స్ ఆర్ డైవర్టింగ్ టువర్డ్స్ ద బీజేపీ మే సిగ్నిఫికెంట్లీ డ్యామేజ్ ద ఎల్డీఎఫ్కి అదొకటి. దెర్ ఈజ్ కన్సిడరబుల్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ లీడర్స్ అండ్ పార్టీ క్యాడర్ టువర్డ్స్ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్టెన్స్ వస్తుంది. ఆ డిస్టెన్స్ క్యాడర్ మీద ఎప్పుడైతే ప్రభావం చూపుతుందో అప్పుడు అది కూడా ఒక డ్రాబ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దెర్ ఈస్ ఎ న్యాచురల్ యాంటీ ఇంకుబెన్సీ సెంటిమెంట్ అగైనెస్ట్ ద ఎల్డీఎఫ్ ఆఫ్టర్ 10 years ఇన్ పవర్. అంతే కదా, 2 times వచ్చింది, కొంచెం వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అది కూడా మేబీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇష్యూస్ సచ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్, రైజింగ్ ప్రైజెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఓటర్ డిస్సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ ద ఎల్డీఎఫ్. ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, లేదు అంటే రైజింగ్ ప్రైజెస్ కానివ్వండి, కొన్ని ఏవైతే ఉంటాయో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా ఎల్డీఎఫ్కి మూడోసారి అధికారం కట్టపెట్టకపోవచ్చు. సో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఈ సర్వే, అంటే ఫస్ట్ ప్రీపోల్ సర్వేకి సెకండ్ ప్రీపోల్ సర్వేకి చాలా డిఫరెన్స్ ఉంది. సో మొత్తానికి అయితే అందరూ అనుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇది యూడీఎఫ్కి అధికారం వచ్చే అవకాశం ఉందని చెప్పి శాస్ గ్రూప్ సిఇఓ వచ్చేసి మూర్తి విఆర్. ఇక్కడ ఎవరు పార్టిసిపేట్ చేశారనే నేమ్స్ కూడా మనం చూసుకోవచ్చు. అభిషేక్, వినోద్, విజయన్ అండ్ రాజగోపాల్ వీళ్ళందరూ కలిసి చేపట్టినటువంటి సర్వేలో యూడీఎఫ్కి ఎక్కువగా వీళ్ళందరూ చేపట్టినటువంటి సర్వేతో యూడీఎఫ్కి ఎక్కువగా పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఆల్రెడీ 2 times విజయవంతంగా ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈసారి అధికార మార్పిడి ఉండొచ్చు, పార్టీ మారుతుండొచ్చు అని చెప్పి ఈ సర్వే చూపిస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.